బ్రేకింగ్ న్యూస్ సమ్మక్క సారలమ్మ స్ఫూర్తితోనే రాష్ట్ర కేబినెట్ సమావేశం మేడారంలో నిర్వహిస్తున్నామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నాడు ఆ వనదేవతలు చేసిన సమన్యాయమే మా సిద్ధాంతమన్నారు ఆయన. మేడారంలో కేబినెట్ మీటింగ్ ఏంటని కొంతమంది విమర్శిస్తున్నారని, అయితే అది సరికాదన్నారు. సీఎం మంత్రులు ఎక్కడ ఉంటే అక్కడే ప్రభుత్వం ఉన్నట్లు లెక్క అన్నారు మంత్రి జూపల్లి. మేడారంను మరింతగా అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి జూపల్లి. ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి మంత్రులు ఎక్కడ ఉంటే అక్కడ ప్రభుత్వం ఉన్నట్టు లెక్క. సెక్రటేరియట్లో ఉంటేనే ప్రభుత్వం కాదు. మంత్రి ఎక్కడ ఉంటే అక్కడ ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడ ప్రభుత్వం. సో ప్రభుత్వం మొత్తం కూడా ఇలా ఆదివాసీల ప్రాంతం, గిరిజనుల ప్రాంతానికి ఇక్కడికి వచ్చి వాళ్ళ సమక్షంలో చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క సమ్మక్క సారలమ్మను స్ఫూర్తిగా చేస్తున్నప్పుడు గిరిజనులు కూడా సంతోషిస్తారు. వాళ్ళ యొక్క కష్ట సుఖాలని కూడా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం ఇంత దూరం వచ్చి, అడవులోకి వచ్చి. కాబట్టి 2 సంవత్సరాల కాలం పూర్తి చేసుకున్న సందర్భంలో ఈనాడు ఈ క్యాబినెట్ పెట్టుకోవడం జరిగింది. ఇంకా ఈ క్యాబినెట్ మీటింగ్ తర్వాత సమ్మక్క సారలమ్మలు ఏ లక్ష్యం కోసం, గిరిజనుల అభివృద్ధి కోసం, గిరిజనులకు న్యాయం అందించడం కోసం ఆనాడు ఏ విధంగా అయితే వీరోచితంగా పోరాటం చేసి ఒక స్ఫూర్తినిచ్చింది యావత్ సమాజానికి, మరి ఈనాడు వాళ్ళు వ్యక్తులు కాదు, ఆనాడే మహిళా శక్తులు. మరి యావత్ ఇలా ఏషియాలోనే అంటే ఆసియా ఖండంలోనే అత్యంత గొప్ప వైభవంగా నిర్వహించుకుంటున్నటువంటి మేడారంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలుపుతున్నారు మంత్రులు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అనేకమైన వాదనలు వినిపిస్తున్నట్లుగా కూడా జూపల్లి కృష్ణారావు తెలియజేయడం జరిగింది. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు అందుబాటులో ఉన్నారు. రైట్ వాసు, మనం చూస్తున్నాం ఒక పక్కన దీన్ని విమర్శిస్తున్నారు. అయితే మేడారంలో ఏ విధంగా అయితే రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నారు, దానికి సంబంధించిన విమర్శలు వస్తున్నాయి అనుకోవచ్చు. ఎటువంటి ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు అనుకోవచ్చు అధికారులు? దగ్గరికి బాగుంటుంది. మనం చూస్తున్నాం రాష్ట్ర కేబినెట్ సమావేశం మేడారంలో నిర్వహిస్తున్నట్లుగా కూడా మంత్రి జూపల్లి కృష్ణారావు తెలియజేశారు. నాడు ఆ వనదేవతలు చేసిన సమన్యాయమే మా సిద్ధాంతం అంటూ కూడా ఆయన తెలియజేయడం జరిగింది. మేడారంలో కేబినెట్ మీటింగ్ ఏంటని కొంతమంది విమర్శిస్తున్నారని, అది సరికాదంటూ కూడా ఆయన తెలియజేశారు. అయితే సీఎం మంత్రులు ఎక్కడ ఉంటే అక్కడే ప్రభుత్వం ఉన్నట్లు అని లెక్క అంటూ కూడా మంత్రి జూపల్లి తెలియజేశారు. దీంతో పాటు మేడారంను మరింతగా అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి జూపల్లి. ఇప్పటికే సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా మేడారంలో ఏ విధంగా అయితే పనులు అనేవి కొనసాగుతున్నాయో కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. దీంతో పాటు మేడారం అభివృద్ధి కూడా చేస్తామంటున్నారు మంత్రి జూపల్లి. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు అందుబాటులో ఉన్నారు. వాసు, మనం చూస్తున్నాం రాష్ట్ర కేబినెట్ సమావేశం మేడారంలో నిర్వహిస్తామంటున్నారు జూపల్లి. అయితే సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎటువంటి విమర్శలు వస్తున్నాయి, దీనికి సంబంధించి అనుకోవచ్చు అంటారు వాసు? రత్న, మరి కాసేపట్లో మేడారంలో తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కూడా సమావేశం కాబోతా ఉన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి మేడారం చేరుకున్నారు. ఆయన కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద ఆయనకు పోలీసులు అయితే కవాత్ నిర్వహించి స్వాగతం పలికారు. ఇక గుడి పూజారులు మంత్రి సీతక్క కూడా సాంప్రదాయబద్ధంగా మంత్రికి స్వాగతం పలికారు. ఇక మంత్రి సీఎంతో పాటు మొత్తం డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులందరూ కూడా ఇప్పటికే మేడారం చేరుకోవడం జరిగింది. అయితే ప్రధానంగా ఈరోజు మేడారంలో ఇక్కడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యామిలీతో సహా ఇక్కడే బస చేయబోతా ఉన్నారు. హరిత హోటల్లో కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఇదే హరిత హోటల్కు సంబంధించినటువంటి ఇక్కడే పూర్తిగా మంత్రులు, సీఎం కుటుంబం కూడా ఇక్కడే బస చేయబోతా ఉన్నారు. రేపు ఉదయం 6:30 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ ఏదైతే మేడారంలో సమ్మక్క సారక్క గద్దెలకు సంబంధించినటువంటి అభివృద్ధితో పాటు ఇక్కడ మాస్టర్ ప్లాన్ పూర్తిగా కూడా ఏదైతే డెవలప్మెంట్ చేస్తా ఉన్నారో అక్కడ ఫైలాన్ను రేపు ఉదయం 6:30 ప్రారంభించి ఆయన తిరుగు రేపు ఉదయం హైదరాబాద్ చేరుకొని కూడా ఆయన దావోస్ బయలుదేరుతారు. ఇక ఈరోజు క్యాబినెట్ సంబంధించి మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఈ క్యాబినెట్కు సంబంధించినటువంటి కీలక అంశాలకు పైన
చర్చించబోతున్నారు. అయితే ప్రధానంగా మంత్రులపైన ఇటీవల కాలంలో వస్తున్నటువంటి ఆరోపణలు, వరుస మీడియా కథనాల నేపథ్యానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి మంత్రులతో చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక ఆ తర్వాత పూర్తిగా మేడారం అభివృద్ధికి సంబంధించి కావచ్చు, జాతరకు సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, పూర్తిగా ఇక్కడ కొనసాగుతున్నటువంటి భద్రతా అంశాలతో పాటు మిగతా ఇతర అంశాలు ఈరోజు ఇక్కడ ఏమేమి చేపట్టాం, ఇంకా శాశ్వతంగా మేడారానికి సంబంధించినటువంటి సమ్మక్క సారమ్మ ఏదైతే గద్దెల ప్రాంగణంలో చేయాల్సిన శాశ్వత అభివృద్ధికి సంబంధించిన ఏర్పాట్లను కూడా పరిశీలించబోతా ఉన్నారు. ఆయన పూర్తిగా కూడా వాటి కోసం ప్రభుత్వం ఏం చేయబోతున్న అంశం పైన కూడా చర్చించబోతారు. పూర్తిగా మనం చూస్తున్నాం, ఒకసారి హరిత హోటల్కు సంబంధించిన ఏర్పాట్లు కూడా చాలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే పోలీసులు చేయడం జరిగింది. ఎందుకంటే సీఎంతో పాటు ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా ఇక్కడే ఈరోజు మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెకు అత్యంత సమీపంలో ఉన్నటువంటి హరిత హోటల్లో బస చేయబోతున్నాం. మరి కాసేపట్లో సీఎం ఇది ముగిసిన తర్వాత కూడా తిరిగి ఆయన బయలుదేరి వెళ్ళబోతున్నారు. చూస్తున్నాం, సీఎం కూడా ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. సందర్భం మనకు కనిపిస్తా ఉంది. పూర్తిగా సీఎం మరికొద్ది క్షణాల్లోనే చేరుకోబోతున్నారు. ఇక మేడారం అభివృద్ధి మాస్టర్ ప్లాన్ జాతర ఏర్పాట్లను కేబినెట్ చేశారు. ఇక గిరిజన సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. పొట్లాపూర్ ఎత్తిపోతల పథకంపై కీలక నిర్ణయం కేబినెట్ తీసుకోబోతుంది. ములుగు జిల్లాలో దాదాపు 14,000 ఎకరాల ఆయకట్టుకు సంబంధించినటువంటి సాగునీరు అందించే పొట్లాపూర్ ఎత్తిపోతల పథకానికి కూడా కేబినెట్లో ఆమోదం తెలపబోతున్నారు. ఇక దేవాదుల ప్యాకేజీ 3 ఫండ్ల ఆమోదం తెలపబోతున్నారు. ఇక జిల్లాల పునర్విభజనకు సంబంధించి ఇటీవల కాలంలో కూడా చాలా పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినటువంటి జిల్లాల పునర్విభజన ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక జ్యుడిషియరీ కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాబట్టి ఆ కమిషన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తుంది. ఇక 2028లో జరిగేటువంటి గోదావరి కృష్ణా పుష్కరాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లపైన కూడా ఒక కీలక నిర్ణయం కేబినెట్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక మరో కీలక అంశం రైతు భరోసాకు సంబంధించినటువంటి యాసంగి పంటకు ఏదైతే రైతు భరోసా ప్రభుత్వం సంబంధించి ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అన్న అంశానికి సంబంధించి కూడా కేబినెట్ లో చర్చించి ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి సంబంధించినటువంటి హ్యామ్ రోడ్స్ ఏదైతే ఉన్నాయో హ్యామ్ రోడ్లకు సంబంధించినటువంటి విషయంలో కూడా కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం, ఎక్కడ కూడా బ్యాంకర్లు ముందుకు రాకపోవడం, తదుపరి రాష్ట్రంలో రోడ్ల నిర్మాణానికి సంబంధించి హ్యామ్ రోడ్ల విషయంలో ఎలా ముందుకు వెళ్ళాలి అన్న అంశంపైన కీలకంగా కేబినెట్ చర్చించబోతోంది. ఇక మరికొన్ని ప్రజా సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే పథకాలు ఉన్నాయో వాటిపైన కూడా ఏదైతే మెరుగ్గా ముందుకు వెళ్ళే ఏదైతే త్వరితగతిన పూర్తి చేసే అంశాలు ఏమున్నాయన్న పైన సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, ఇతర పథకాలకు సంబంధించి కూడా పూర్తిగా కేబినెట్లో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. మరి కాసేపట్లోనే హరిత హోటల్లో మేడారంలో రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి తెలంగాణ కేబినెట్ మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభం కాబోతోంది. రైట్, థ్యాంక్ యూ వాసు.